నమస్కారం K9 న్యూస్ కి స్వాగతం. అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం క్రమం తప్పకుండా అందించి గర్భిణీలు బాలింతల్లో అనీమియా తగ్గించి అనీమియా రహిత భారత్గా మార్చాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. ప్రజల్లో పోషకాహారంపై అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 16 వరకు ఈ పోషక మాసం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించగా కలెక్టరేట్ లో నిర్వహించిన పోషక మాసం ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనం రోజు తినే ఆహారంలో చక్కెర, ఆయిల్ మరియు ఉప్పు స్థాయిలను తగ్గించి వాడుకోవాలని సూచించారు. అంగన్వాడీలలో నిర్వహించే సామాజిక వేడుకలను మరింత బలోపేతంగా నిర్వహించాలన్నారు. వీరి ద్వారా సమాజంలో అవగాహన తీసుకురాగలమని చెప్పారు. క్షేత్రస్థాయిలో గర్భిణీలు బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల్లో సరైన పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని సూచించారు. జిల్లాలో లోపపోషణ స్థాయిని తగ్గించాలని చెప్పారు. అంతకుముందు గర్భిణులకు సామూహిక శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన తదితర కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం బాలింతలకు పౌష్టిక ఆహారం అందజేశారు. పిల్లల పాటలు పాడిస్తూ వాళ్ళకు छत्रपति शिवाजी वीर शिवाजी जय भवानी కూడా తెలుసు 5 నెలల్లో బిడ్డకి హార్మోన్స్ అన్ని ఫామ్ అవుతాయి. సో ఈ శ్రీమంత ఒక ముందు రావాల్సిందిగా కోరుతున్నాను. కాల్స్ పెట్టడం జరిగింది సార్. మీరు చెప్పినట్టుగా తక్కువ ఆయిల్తో ఐటమ్స్ చేస్తుంటాము. ఎస్పెషల్లీ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటాం సార్. ఆ కూల్ డ్రింక్స్ ఫీజ్లో 2.7 ఉంటుంది సార్. అనేది సార్ ఓన్లీ వాటర్లో మాత్రమే 0 డీప్ చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ద చిల్డ్రన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, సో పోషణ అభియాన్ కింద ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ ప్రాంతంలో awareness could have spread this regarding today's focus sugar, salt and oil usage. So andru kosam ఎక్కువ sugar, ఎక్కువ salt, ఎక్కువ oil, they are bad for health. So ఇది common knowledge ఉంది. దాని తర్వాత కూడా eating habits చాలా శుభాకాంక్షలు. అండ్ చాలా కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు ఈరోజు శ్రీమంతం అండ్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ చాలా డిస్ప్లేస్ కూడా ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉన్నాయి. సో అందరి కోసం ఇది మీడియాలో కూడా రావాలి అని
ఎదుగుదలలో బ్రెయిన్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చే భవిష్యత్తులో కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇదొక కాన్సెప్ట్ ని ఎక్కువ విలేజ్ లెవెల్ తీసుకోండి. ఈ ప్రోగ్రామ్ అయినా కూడా మనకి అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి గర్భిణీ బాధ్యతలకి విలేజెస్ చేయండి. మనం ఎక్కువ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి అంగన్వాడీ టీచర్లు ప్రతి ఫామ్ 6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఎలక్షన్ సీఈఓ సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. బిఎల్ఓలకు గుర్తింపు కార్డులు, నూతన ఓటర్లకు ఎపిక్ కార్డుల పంపిణీ చేయాలన్నారు. 100 సంవత్సరాలు పైబడిన ఓటర్ల పరిశీలన చేయాలని సూచించారు. గురువారం హైదరాబాద్ నుండి సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలంగాణ జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న ఫామ్ 6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. బిఎల్ఓలకు గుర్తింపు కార్డులు, నూతన ఓటర్లకు ఎపిక్ కార్డుల పంపిణీ, 100 సంవత్సరాల పైబడిన ఓటర్ల పరిశీలన చేయాలని ఆదేశించారు. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలోని బిఎల్ఓలకు ఐడి కార్డుల పంపిణీ పూర్తి చేయడం జరిగిందన్నారు. నూతన ఎపిక్ కార్డులను పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఫామ్ 6, 7, 8 డిస్పోజబుల్ 259 మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 18న నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్కు మద్దతు ఇవ్వాలని యాదవ సంఘం నాయకులు అన్నారు. అన్ని కులవృత్తుల వారు ఈ బంద్లో పాల్గొని బీసీల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్కు బీసీ జేసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్కు అఖిల భారత యాదవ మహాసభ కామారెడ్డి జిల్లా శాఖ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు అర్కల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెడుతూ మోసం చేస్తోందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు బీసీ జేసీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. రాష్ట్ర బంద్కు అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. 42% రిజర్వేషన్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 42% ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క బంద్కు రేపు జరిగే బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, అలాగే వ్యాపారస్తులు, విద్యా సంస్థలు అన్నీ కూడా సహకరించాలని కోరుతూ మరి ఈ యొక్క బంద్కు ఏదైతే రాజకీయ పార్టీలు ఏదైతే మద్దతు ఇస్తున్నాయో, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. జై బీసీ, జై బీసీ, యాదవ్ ఐక్యత, జై బీసీ, జై బీసీ. గ్రూప్ లాగా ఉన్నారు. యుద్ధం ఎట్లా చేస్తామో, గతంలో తెలంగాణ యుద్ధం ఎట్లా జరిగిందో అంతకంటే పెద్దగా బీసీ రిజర్వేషన్ గురించి కొట్లాడడానికి యాదవ సంఘం ఎప్పుడు ముందుంటుంది. అందరు బీసీ వర్గాలను కూడా కోరుతున్నాం. అందరూ పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి, గతంలో ఏ ప్రభుత్వమైనా యుద్ధం ద్వారానే దిగస్తాయి. కాబట్టి పెద్ద ఎత్తున బంధు పాటించి యుద్ధానికి అందరు మద్దతు ఇస్తే అప్పుడు కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దిగస్తాయి. రేవంత్ రెడ్డికి సిగ్గుశరం ఉంటే ఈ యుద్ధం ద్వారానన్నా తెలుసుకొని బీసీ రిజర్వేషన్ ప్రకటించాలని ఈ సభగా కోరుతున్నాం. అన్ని బీసీ వర్గాలను కోరుతున్నాం. అందరూ దేవుని దేవాలి, అందరు మద్దతు ఇవ్వాలి. అందరు మద్దతు ఇస్తేనే బీసీ వర్గాలకు నడుస్తారు. లేకపోతే వాళ్ళు పక్కకు పడేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం పక్కకు పడేస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున అన్ని బీసీ వర్గాలు మద్దతు, వ్యాపార సంఘాలు, రెడ్డి సంఘాలు, అన్ని సంఘాలు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ సభముఖంగా కోరుతున్నాను. గతంలో ఏదైతే మన శ్రీనివాస్ గౌడ్ చెప్పిండు, ఈ రిజర్వేషన్ని మభ్య పెడుతున్నారు, కోర్టు పోయి కావాలని రిటర్న్ తీసుకొస్తారని చెప్పి నమ్మకం ఉన్నోళ్ళే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే
ఏదైతే తప్పు చెప్పేటోళ్ళనే నమ్ముతారని చెప్పి కూడా ఎన్నోసార్లు చెప్పినాం. గతంలో మహారాష్ట్రలో కానీ ఇంకో స్టేట్లో కూడా ఎలక్షన్ అయినాక డిజాల్వ్ అయినాయి. వాళ్ళు కావాలని పాలసీ పెట్టారు కాబట్టి దీని ప్రజలు బీసీలు అందరూ గ్రహించుకొని పెద్ద ఎత్తున మద్దతు చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. మున్సిపల్ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలని CPI నాయకులు అన్నారు. సహజంగా అనారోగ్యంతో మరణించిన 60 ఏళ్లు పైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని కోరారు. కామారెడ్డి జిల్లా CITU ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల 5వ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం CITU అన్నారు. జిల్లాలో అసంఘటిత, సంఘటిత రంగ కార్మికుల సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగిందన్నారు. కార్మికులతో ప్రభుత్వాలు వెట్టిచాకరీ చేయిస్తున్నాయని చెప్పారు. పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దడంలో కీలక భూమిక పోషిస్తున్న పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడం లేదన్నారు. పారిశుద్ధ కార్మికునికి నెలకు 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. దాంట్లో 2 రోజులు జరిగిన మహాసభల్లో నన్ను రాష్ట్ర కామారెడ్డి జిల్లా నుండి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు, మరియు నాతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులుగా మహబూబ్, నడిపి నరసవ్వ, దీవెన, అలాగే రాజమణి, వీరయ్య ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్ర కమిటీకి. అయితే 2 రోజులు జరిగిన ఈ రాష్ట్ర కమిటీలో మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, అలాగే మున్సిపల్ కార్మికులకు 20 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని, మహిళా కార్మికుల పట్ల ప్రభుత్వం వహిస్తున్న ముందు వైఖరి వీడాలని, అలాగే మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్రూమ్లు మొదటి ప్రాధాన్యత కల్పించి ఇవ్వాలని. మున్సిపల్ కార్మికులు చాలామంది ప్రభుత్వం అధికారం రావడానికి మా మున్సిపల్ కార్మికుల శ్రమ కూడా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలా. అట్లాగే స్థానిక సమస్యలైన కామారెడ్డి మున్సిపల్లో చనిపోయిన కార్మికులు, 60 సంవత్సరాలు ఉన్న కార్మికులను పనిలోకి తీసుకుంటలేరు. ఇది కమిషనర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి వీరికి యథావిధిగా స్థానం కల్పించాలా.
చేసి బంద్ అయ్యి అనారోగ్యంతో బాధ్యతతో ముగ్గురు ఇచ్చి 4 చేయాలని ఇటువంటి నిబంధనలు పెట్టి పని అధికారులు వేధింపులు చేస్తున్నారు. ఎందుకోసం అంటే 271 సిఆర్ ఉన్నది, కౌన్సిల్ తీర్మానం ఉన్నది. కానీ ఇప్పుడు 30-40 మందిని బంద్ చేయడం వలన మంది తక్కువ, పని భారం ఎక్కువవుతుంది, ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఆలోచించి స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, అలాగే మా కమిషనర్ గారు కానీ ఆలోచన చేసి వారిని బీసీ సంఘాల జేసీ చేపట్టిన రాష్ట్ర బంద్కు పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలంగాణ జనసమితి నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బిల్లును వెంటనే ఆర్డినెన్స్ ద్వారా షెడ్యూల్ 9లో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బంద్కు తెలంగాణ జనసమితి పూర్తి మద్దతు తెలిపింది. సందర్భంగా తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుంభల లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించి మభ్యపెడుతోందన్నారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న తాము ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి గత ఎన్నికలలో వారికి మద్దతు ప్రకటించామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 9కి మద్దతు ఇస్తున్నామన్నారు. ఇప్పటికే హైకోర్టులో నడుస్తున్న కేసులను రిజర్వేషన్లకు మద్దతుగా తమ పార్టీ నుండి ఇంప్లీట్ కావడం జరిగిందన్నారు. విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ ఏకగ్రీవంగా చేసిన బిల్లును షెడ్యూల్ 9లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో తెచ్చి సర్వే చేసి గవర్నర్ బిల్లు పంపించిన తరుణంలో కొన్ని అగ్రవర్ణాలు ఈ బిల్లును ఆపేందుకు కోర్టుకు వెళ్ళిన సందర్భంలో బిల్లు విషయంలో కోర్టుకు స్టే ఇచ్చింది. దీన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 18న రాష్ట్ర బంద్కు పిలుపునియడం జరిగింది. బీసీ జేఏసీ అన్ని రాజకీయ పార్టీలు, అందులో భాగంగా తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా తరఫున కూడా ఈ బంద్కు పూర్తి మద్దతు. 20% రిజర్వేషన్ రాజకీయాలు, వైద్య విషయాలు, అన్ని విషయాలు మనం వెనుకబడి ఉన్నాము. మనమే కట్టే ట్యాక్సులకు మనకు వచ్చే సదుపాయాలకు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇకనైనా బీసీ సోదరులు మేల్కోవాలి. 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు ఎలాంటి ఎలక్షన్ జరగకుండా పోరాడాలని బీసీ సోదరులు తెలంగాణ జనసమితి తరఫున తెలియజేస్తున్నాము. ఈ 18 జరిగే బంద్ను సబంధ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. జై బీసీ. కామారెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు ఆల్ రౌండర్ బెస్ట్ బ్రాంచ్ అవార్డు లభించిందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. తాము పలు రంగాల్లో రాణించామని, అందుకే ఈ అవార్డు లభించిందని భావిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు ఆల్ రౌండ్ బెస్ట్ బ్రాంచ్ అవార్డు లభించడంపై ఐఎంఏ జిల్లా కార్యదర్శి డాక్టర్ అరవింద్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. సిపిడి, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, ఎయిడ్స్ నివారణ, బాలిక దినోత్సవం, అగ్నిమాపక భద్రత సహా పలు అవగాహన ప్రచారాలు నిర్వహించామని చెప్పారు. సంక్షోభ నిర్వహణ, ఆసుపత్రి అవంతరాలు, రోగి వైద్యుల సంఘర్షణ సమయంలో సమస్యలను పరిష్కరించడం, ఆరోగ్య సంరక్షణ సమస్యలపై కాలుష్య బోర్డుతో చురుగ్గా పాల్గొనడం జరిగిందన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు, వరదల వల్ల ప్రభావితమైన ప్రజలకు ఆహారం అందించడం, దుస్తుల వితరణ చేయడం జరిగిందని చెప్పారు. చట్టపరంగా పోలీస్ శాఖ, టీజీఎంసీ అధికారులు, డిఎంహెచ్ఓల నైతిక సహకారాలతో నకిలీ వైద్యుల్ని అరెస్ట్ చేయడంలో ఐఎంఏ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.